అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. టు ది బెస్ట్ ఆఫ్ ఎబిలిటీస్, ది బియాండ్ కాంపిటెన్స్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా కూడా విలువ ఉంటుంది. ఏ వ్యవస్థలో అయినా, ఏ రాజకీయ పార్టీలో అయినా కూడా విలువ ఉంటుంది. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే సార్, ముఖ్యంగా ఈ రీజనల్ పార్టీస్, ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉండే పార్టీల్లో ఆ వ్యక్తి యొక్క అనిష్టాలు, వ్యక్తి యొక్క ఆలోచనలు, అవగాహనల వలన మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా నడుస్తోంది ఈ రోజుల్లో. ఇదివరకు కూడా ఉండేది, కానీ దాంట్లో కొంత బ్యాలెన్స్ ఉండేది. బ్యూరోక్రసీ మీకు తెలుసు, మీరున్నారు, నేనున్నాను. బ్యాలెన్స్ అంటే ఇది మంచిది చేయడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది, రాజకీయంగా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పే ధైర్యం ఉన్నవాళ్ళు చాలా తగ్గిపోయారు ఈరోజు. మీరు చెప్పినట్లుగా దానికి కూడా కారణం ఏమిటంటే భయం. నన్ను లేబుల్ చేస్తారేమో, నన్ను ఇతను రిజిడ్ అంటారు, లేకపోతే పనికిరాడంటారు, లేకపోతే వేరే పార్టీని సపోర్ట్ చేస్తున్నాడని. దీని గురించి ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహన అసలు కలెక్టివ్గా సీనియర్ ఆఫీసర్ల మీద, ఎవరైతే ఇప్పుడు సీనియర్స్ ఉన్నారో వాళ్ళ మీద చాలా ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ ఉంది. రెండో అంశం, మీ రోజుల్లో కూడా చూశారు, ఇది చీఫ్ మినిస్టర్ ఆఫీసు అదొక ప్యారలల్ యంత్రాంగంగా పెరగడం వలన ఆ ఇన్ఫ్లుయెన్స్, ఎవరైతే చీఫ్ సెక్రటరీ అండ్ అదర్ సెక్రటరీల యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోవడం వలన వాళ్ళు కూడా మాకు ధైర్యంగా ఇదిగో ఇది చెయ్యాలి. సో దెర్ ఈస్ ఎ కంప్లీట్ వీకెనింగ్ ఆఫ్ ది జనరల్ సిస్టమ్, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. ఏ పవర్ కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయింది చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి. ఇది రాజకీయంగా కూడా మంచిది కాదు రాజకీయ నాయకులకి, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ ఇన్ఫర్మేషను, ఫీడ్బ్యాకు రాదు. రావడం వల్ల నష్టపోయేది వాళ్ళే. నేను ప్రత్యక్షంగా చూశాను. ఇప్పుడు పైన కింద పడ్డానికి కారణం కూడా ఈ ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు చాలా వరకు రెస్పాన్సిబుల్. ఇది ముఖ్యమంత్రులు గమనించకపోతే, ముఖ్యంగా లోకల్ రీజనల్ పార్టీస్ గమనించకపోతే నష్టపోయేది వాళ్ళు లాంగ్ టర్మ్లో. ఇది వాళ్ళని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ మీడియా హౌస్లు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంది. మీరు పార్టీ యంత్రాంగంలో భాగంగా పనిచేసినా కూడా మీకు సామాజిక బాధ్యత ఉంది. కాబట్టి ముఖ్యమైనటువంటి వ్యవస్థల్ని క్షీణింప చేయడానికి దోహదం చేయడం ద్వారా మీరు నష్టం చేసుకుంటున్నారు, మీ రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు. ఇది తర్వాత ఈ వ్యక్తిగతమైన విషయాల్లోకి, అది వ్యక్తిగతమైన విషయాల్లో దాంట్లో నిజాలు ఉన్నాయా లేవా, మంచి చెల్లు ఉన్నాయా లేవా, దీని యొక్క అసలు కాన్సిక్వెన్సెస్ ఏమిటి, వీటి గురించి ఆలోచించకుండా సెన్సేషనలిజం, ఈ 24/7 న్యూస్ సైకిల్లో, కాంపిటీషన్లో, ఈ టీపీఆర్ ఎవరికైతే ఎక్కువ వస్తుందో వాళ్ళు చూడడంలో, ఈ యొక్క వ్యక్తిగతంగా అధికారుల ప్రైవేట్ వ్యక్తిగత జీవితాల గురించి అపోహలు సృష్టించడం, తప్పు సమాచారాన్ని అందించడం. మీరు ఒకటి గమనించారో లేదో, కొన్ని నెలల క్రితం ఆంధ్ర ఐఏఎస్ ఆఫీసర్ మీద ఒక భయంకరమైనటువంటి పేరు చెప్పకుండా, తర్వాత సామాజిక సోషల్ మీడియాలో దాన్ని పేరుతో పాటు వచ్చింది. ఒకరోజు సడన్గా 2 ముఖ్యమైనటువంటి ఆంధ్ర ఛానల్స్ చాలా భయంకరమైనటువంటి ఒక కథ సృష్టించాయి. ఆ కథ నేను తర్వాత కనుక్కుంటే తెలిసింది ఏమిటంటే, ఆ అధికారి వలన నష్టపోయినటువంటి కొంతమంది సెక్రటరియేట్ స్టాఫ్, అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు ఈ కథ సృష్టిస్తే, అతను తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పత్రిక, ఆ మీడియా విలేకరి కలిసి
ముఖ్యమంత్రి గారి ఆఫీసులో అధికారులను కనుక్కుంటే ఒక అధికారి అది నిజమే చెప్పేసేయండి అంటే ఎంత ఎంత భయంకరమైనటువంటి ఎంత విధంగా నష్టం కలిగించే విధంగా జరుగుతోంది. కాబట్టి ఇది చాలా ఇది దీని గురించి అధికారులు ముందు ఇండివిజువల్ ఆఫీసర్స్ అండ్ కలెక్టివ్లీ అసోసియేషన్స్ సార్ అంటే ఇక్కడ తెలంగాణలో నేను గమనించింది తెలంగాణ ఐఏఎస్ అసోసియేషన్ రెస్పాండ్ అయ్యి దాని మీద యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు రీసెంట్గా జరిగిన దాంట్లో ఆంధ్ర అసోసియేషన్ అసలు రెస్పాండ్ కాలేదు. అది వ్యక్తిగతమైన విషయం కాబట్టి దాంట్లో మేము జైలు కానీ ఇది సంస్త్రీకృతమైనటువంటి వ్యవహారం అది. కాబట్టి దీంట్లో ఒక అధికారులు అధికార అసోసియేషన్స్ కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. తర్వాత నా అభిప్రాయం సార్ రాజకీయ నాయకులు ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తించాలి. సంస్థల్ని వ్యవస్థని క్షీణింపజేయడం వలన నష్టపోయేది వాళ్ళు, నష్టపోయేది రాష్ట్రం. రేపు ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు రేపు అపోజిషన్లోకి వెళ్ళొచ్చు, వెళ్తున్నారు మనం చూస్తున్నాం. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు, కొత్త పార్టీలు అధికారంలోకి రావచ్చు. రైట్. అంటే ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటి అంటే